ఒకప్పుడు తెలుగు వారందరికీ కూడా శాస్త్రీయ సంగీతం అనగానే ఎంతమంది దిగ్గజాలున్నా కూడా సినిమా శంకరాభరణం సినిమా వల్ల పాశ్చాత్యపు సంగీతపు పెను తుఫాన్లో అనే డైలాగ్ గుర్తుండిపోయింది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సంగీతానికి హద్దులు ఎల్లలు ఇవన్నీ లేవు, అంతా ఒకటే అనే ఒక భావన కలుగజేస్తూ చాలామంది ఈ తరం కళాకారులు ఏం చేస్తారంటే అన్ని రకాల అన్ని బాణీల సంగీతం పాడుతూ శాస్త్రీయ సంగీతానికి చేయవలసిన సేవ కూడా కొనసాగిస్తున్నారు. నవనీత చోర దేవకీ వసుదేవనందన. Today I have with me a young artist, very beautiful both to look at and also in her singing, Ranjani Sivakumar Siddhareddy. సో ఆల్వేస్ రంజని శివకుమార్ అనగానే ఒక అలర్ట్నెస్ వచ్చేస్తున్నాము. తమిళ్ మాట్లాడతారు కాబట్టి చాలా ప్యూర్ అండ్ ఆథెంటిక్ క్లాసికల్ మ్యూజిక్ పాడతారని. వుడ్ యూ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్? నేను తెలుగు అమ్మాయి కాదు, నేను తమిళ అమ్మాయి. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. సంగీతం అనగానే ఇప్పటికి కూడా తమిళనాడులో ఉండే అంత సెలబ్రేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పికప్ అవుతుంది. బట్ అంత కల్చర్ ఎందుకు రాలేదంటారు? హావా నగిల హావా నగిల హావా నగిల. ఇంకా పీపుల్ని దగ్గర రావాలంటే వాళ్ళకి మనం ఇవన్నీ చెప్పాలి. కరెక్ట్. అకులాభరణం ఇప్పుడు త్యాగయ్య గారు బ్యూటిఫుల్ కాంపోజిషన్ రాశారు. ఏ రాగమునినం మీతీనో ఇంత కన్నానందమేమి అర్థమవుతుంది. ఆనందం కాబట్టి అంత రేసి రాగం. రాముని జగదుద్ధారుని సురరిపు భీముని త్రిగుణాతీతుని పూర్ణ కాముని చిన్మయ రూపుని సద్గుణ ధాముని కనులార మదిని కనుకున. ఆ రాగం మనం ఎవరికైనా చెప్పాలనుకోండి, సరిగమ పదని వాడిట్లోనే చెప్పలేము కదా. దానిలో మళ్ళీ సాహిత్యం ప్రధానం కాదు అని మనకి తమిళ్ మ్యూజిక్ అకాడమీలో ఈ మధ్య కొన్ని వివాదాలు వచ్చాయి. టిఎం కృష్ణ గారు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. హోల్ తమిళనాడు ఆర్ కేరళ ఈజ్ ఎంజాయింగ్ తెలుగు మ్యూజిక్. సినిమాలో యాక్ట్ చేశారు అండ్ అలాగే సినిమాలో పాటలు కూడా పాడారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. పెళ్లి చూపులు అనే మూవీలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అని చెప్పాలి. అబ్సల్యూట్లీ. ఎందుకు కంటిన్యూ చేయలేదు ఫిల్మ్ సాంగ్స్? నేను దీనికని ఎప్పుడు బయలుదేరలేదు. ఎప్పుడు నా ఫోకస్ కర్ణాటిక్ కాన్సర్ట్స్ ఇవ్వడం, లేదా ఇప్పుడు దానికి ట్రావెల్ చేయడం. క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న వాయిసెస్ బికాస్ ఆఫ్ ద ఇంటోనేషన్ అండ్ ద వే యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఒక బరువు తీసుకొస్తాం మనం. దానివల్ల ఫిల్మ్ సింగింగ్కి యాప్ట్ కాదని కానీ, వర్డ్స్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయరని కానీ. బిర్మా దేఖ్యో బిస్నో దేఖ్యో బిర్మా దేఖ్యో బిస్నో దేఖ్యో టాట టాట టాట. భంవరి దేవి అని దే వాజ్ అ సింగర్. అవునవును, అద్భుతంగా. షీ ఈజ్ ఓన్లీ ఇన్ ఘుంగట్. టేక్ ఆజ్ జానకి జిద్ నా కరో ఫర్ ఎగ్జాంపుల్. ఫరీదా ఖానం గారు ఫస్ట్ పాడారు కదా. ఆవిడే చాలా మందరంగా ఆజ్ జానకి జిద్, అది రకరకాల రూపాలు మారుతూ ఒక హై పిచ్డ్ అండ్ వెరీ ఫిల్మీ స్టైల్లోకి రూపుదిద్దుకుంది. దాని రస్టిక్ ఎసెన్స్ పోయి. ఫేవరెట్ రాగం ఏంటి రంజని? సుధామయీ సుధానిధే నిన్ను కోరి వరణం వరణం తానా 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 సారసాక్షి और कृष्ण. घर आंगन वन उपवन उपवन ताना ना ताना ना ना సిరిమల్లి నీవే విరిజల్లుకా నిన్ను కోరియున్నాను రా
లోకనాయక. సాహిత్యం అది ఆ ఎమోషన్ సహజంగా ప్రవహిస్తుంది అందులో. సామజవర గమన సాధు పగలే వెన్నెలా జగమే ఊయలా కొండలలో నెలకొన్న కోనేటి రాయలు ఎందుకే నీకింత తొందర, ఎందుకే నీకింత తొందర. లాల్ మేరీ పత్ రఖిयो भला झूले लालन सिंदड़ी दा सेवण दा सकी शाबाज कलंदर. हा హలో, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. రాజకీయ హల్చల్ నుంచి బయటపడి ఇంకొక కొత్త ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. ఒకప్పుడు తెలుగువారందరికీ కూడా శాస్త్రీయ సంగీతం అనగానే ఎంతమంది దిగ్గజాలు ఉన్నా కూడా సినిమా శంకరాభరణం సినిమా వల్ల పాశ్చాత్యపు సంగీతపు పెను తుఫాన్లో అనే డైలాగ్ గుర్తుండిపోయింది. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. సంగీతానికి హద్దులు ఎల్లలు ఇవన్నీ లేవు, అంతా ఒకటే అనే ఒక భావన కలుగజేస్తూ చాలామంది ఈ తరం కళాకారులు ఏం చేస్తారంటే అన్ని బాణీల సంగీతం పాడుతూ శాస్త్రీయ సంగీతానికి చేయవలసిన సేవ కూడా కొనసాగిస్తున్నారు. టుడే ఐ హ్యావ్ విత్ మీ అ యంగ్ ఆర్టిస్ట్, వెరీ బ్యూటిఫుల్ బోత్ టు లుక్ అట్ అండ్ ఆల్సో ఇన్ హర్ సింగింగ్, రంజని శివకుమార్ సిద్ధారెడ్డి. ఇక పేరు వినగానే అర్థమైపోతుంది క్లాసిక్ అండ్ కంటెంపరీ అని చెప్పి. తను ఆకాశవాణి ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా పేరు సంపాదించుకోవడమే కాకుండా 100 మందికి పైగా యునైటెడ్ కింగ్డమ్లో విద్యార్థులకి సంగీతం బోధించారు. అండ్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇప్పుడు తన సంగీత ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్, బికాజ్ సినిమాల్లో పాడారు, శాస్త్రీయ సంగీతం కూడా అద్భుతంగా, ఇప్పుడు కూడా చాలా ప్యాషన్తో పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఇక్కడ మన తెలుగునాట అండ్ ఆల్ ఓవర్ 2 నెలలు ఇప్పుడు అమెరికా వెళ్ళబోతున్నారు. సో లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ హర్ జర్నీ విత్ మ్యూజిక్. రంజని, వండర్ఫుల్ టు మీట్ యూ స్వప్న గారు. ఇట్స్ అన్ అబ్సల్యూట్ జాయ్ టు బీ అట్ ది ఐ డ్రీమ్ స్టూడియో. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ఇంటర్వ్యూ. అవునండి. ఒక మాట నిజంగా చెప్పనా, ఆనెస్ట్ కన్ఫెషన్, ఎస్, నేను ఎప్పుడు రంజని మన ఇంటర్వ్యూ చేద్దాం అనగానే ఒక 15 days తర్వాత ఓ డేట్, హౌ ఈజ్ April 9th అలాంటి డేట్లు వస్తే నాకు ఇంత బిజీయా రంజని, ఏముంది ఒక గంట సేపు వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడానికి టైం లేదా అని. బట్ ఐ ఫెల్ట్ మ్యూజిక్ వల్ల బహుశా ఆ స్పేస్ లేదండి, అది ఊర్లో ఉండను అంతే. అంతేనా? చెన్నై మోస్ట్లీ మనం చెన్నై వెళ్ళాల్సి వస్తుంది, అందుకే చెన్నైలో ఉంటాను. అప్పుడు రిటర్న్ జర్నీ బట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట, అంతే. సో ఆల్వేస్ రంజని శివకుమార్ అనగానే ఒక అలర్ట్నెస్ వచ్చేస్తున్నాము, తమిళ్ మాట్లాడతారు కాబట్టి చాలా ప్యూర్ అండ్ ఆథెంటిక్ క్లాసికల్ మ్యూజిక్ పాడతారని. వుడ్ యూ అగ్రీ విత్ దట్ స్టేట్మెంట్? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు నేను తెలుగు అమ్మాయి కాదు, నేను తమిళ అమ్మాయి. తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకున్నా. అండ్ దెన్ ఆ తెలుగు మీద ఉన్న ఆ భాష మీద ఉన్న ఒక ప్రేమ అండ్ వెంకట్ మీద ఉన్న ఒక ప్రేమ, దానికి నేను తెలుగు నేర్చుకున్నాను. సో ఒక తమిళమ్మాయి తెలుగు ఎలా మాట్లాడుతుందో అలాగే నేను మాట్లాడగలను. సంగీతం అనగానే ఇప్పటికి కూడా తమిళనాడులో ఉండే అంత సెలబ్రేషన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పికప్ అవుతుంది. బట్ అంత కల్చర్ ఎందుకు రాలేదంటారు రంజని? బికాస్ కీర్తనలు, త్యాగరాజ కీర్తనలు, శ్యామశాస్త్రి కీర్తనలన్నీ కూడా దే ఆర్ తెలుగులో రచించబడ్డాయి. అవును, యాక్చువల్లీ నేను దీనికి డిఫరెంట్గా ఫీల్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు మనం జూన్లో ఉన్నాం కదా, June 1st నా కచేరీ జరిగింది. దినకర్ గారు వయలిన్, రామకృష్ణ గారు మృదంగం పైన. సో ఆ కచేరీలో మీరు బిలీవ్ చేస్తారో చేయరో 200 people టికెట్ కొని వచ్చారు. దాంట్లో ఆల్మోస్ట్ 70 వర్ కిడ్స్ అంటే కాలేజ్ గోయింగ్ కిడ్స్. క్రెసెండో అని VNRVJIT బ్యాండ్ ఉంది, ఆ బ్యాండ్ కిడ్స్. మెటల్ బ్యాండ్ ఇక్కడ గాడ్లెస్ అని చాలా ఒక పెద్ద హైదరాబాద్ మెటల్ బ్యాండ్ ఉంది, ఆ మెటల్ బ్యాండ్ డ్రమ్మర్ వచ్చారు. ఇంకొక బ్యాండ్ రామ్ మిరియాల ఆయన గిటారిస్ట్ వచ్చారు. సో యాక్చువల్లీ ఇట్ ఇస్ చేంజింగ్ అని నేను నమ్ముతాను. అది బికాస్ ద వే వీ టేక్ ఇట్ టు పీపుల్. ఇప్పుడు ఇంతకు ముందు నేను కచేరీ చేసేటప్పుడు సాంగ్ ఆఫ్టర్ సాంగ్ పాడుకుంటూ వెళ్తాను. కానీ నాకేమనిపించింది, ఇప్పుడు ఆ సాంగ్ మీనింగ్ కానీ ఆ రాగం గురించి కానీ నేను చాలా ఫీల్ అయ్యి పాడతాను. కానీ
దాన్ని నేను సరిగా వాళ్ళకి చెప్తే, ఆడియన్స్కి చెప్తే, ఇప్పుడు వకుళాభరణం అని ఒక రాగం పాడాను, అది మన అజాన్లో వినొచ్చు ఆ ట్యూన్స్లో. అలాంటి చిన్న చిన్న ఫ్యాక్ట్స్ ఇస్తూ ఉంటాను. హవా నగిలా అని ఒక హీబ్రూ సాంగ్ ఉంటుంది. సో మనకి మసీద్ నుంచి వినిపించే అజాన్లో వకుళాభరణమే. అబ్సల్యూట్లీ. చాలా ఇంట్రెస్టింగ్. సో మ్యూజిక్ అనేది అది, ఇట్ విల్ డైల్యూట్ ఆల్ ద డిఫరెన్సెస్. ఇప్పుడు మన మ్యాన్ మేడ్ ఈ బ్యారియర్స్ అన్నీ అవన్నీ పోగొట్టేది మ్యూజిక్. ఎక్కడో ఒక టర్కిష్ మెలడీ, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి ఒక మెలడీ పాడేవాళ్ళు ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్తారు మామూలుగా. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, దేర్స్ అ సాంగ్ కాల్డ్ హవా నగిలా హవా నగిలా హవా నగిలా సా సా గరి సా. సో దట్ ఈస్ హౌ ఐ ఎమ్ హియరింగ్ ఇట్. అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ హౌ నాకు వినేటప్పుడు ద వర్డ్స్ గో ఆఫ్. అది ఒక లేయర్స్ కదా, ఇట్స్ లైక్ పీలింగ్ ద లేయర్స్ ఆఫ్ అన్ ఆనియన్, గోయింగ్ టు ద కోర్. వాట్ ఈస్ ద కోర్ ఆఫ్ ఎనీ మ్యూజిక్? నాదం. కరెక్ట్. అది ప్రతి దాంట్లో ఒక్కటే కదా. బీ వాట్ ఎవర్ బీ ద రిలీజన్, వాట్ ఎవర్ బీ ద లాంగ్వేజ్, ఇవన్నీ పైన ఆ కోటింగ్స్, ఆ కోటింగ్స్ ఒక్కొక్కటి తీస్తూ వెళ్తే ఇట్స్ ద నాదం దట్ వీ హియర్. అండ్ నాదం ఇస్ ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ఇట్. కరెక్ట్. ఎవ్రీబడి కెన్ రిలేట్ టు ఇట్. తాదా తా 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 తీ తా 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 తా. ఇఫ్ ఐ టేక్ ఆఫ్ ద వర్డ్స్, that is what I'm hearing, right? What I'm hearing is an absolute melody. Melody andardi. It belongs to everyone. Correct. So I felt ఇంకా పీపుల్ని దగ్గర రావాలంటే వాళ్ళకి మనం ఇవన్నీ చెప్పాలి. అవును. ఐ కెనాట్ అజ్యూమ్ దట్ మీకు అది తెలుసు. కరెక్ట్ కదా. అది ఆ అసంప్షన్ అనేది ఇట్ ఇస్ మై ఇగ్నోరెన్స్ కదా. అవునవును. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్ గురించి ఆ క్యూరియాసిటీ ఉంది, ఒక జిజ్ఞాస ఉంది, అందుకే నేను ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇఫ్ యూర్ బిల్డింగ్ హౌస్, వేర్ ఎవర్ యూ సీ, ఈవెన్ ఇఫ్ సీన్ ఇన్ అ మూవీ యూ సీ, యూ విల్ సీ ద టైలింగ్, యూ విల్ సీ ద వాట్ యువర్ మైండ్ వాంట్స్ టు సీ, ఇట్ విల్ సీ. అంతే కదా కదా. సో మనం ఆల్రెడీ వేర్ ఇన్ అ సర్టన్ స్టేట్, సో దట్ ఈస్ వాట్ ద డీటెయిల్స్ వి లుక్ ఫర్. ఇప్పుడు కెమెరా ఆయన హీల్ బి లుకింగ్ అట్ అ సర్టన్ కాంపోజిషన్ లేదా లైటింగ్. సో ప్రతి వాళ్ళకి వాళ్ళ సబ్జెక్ట్లో ఒక పట్టు ఉంటుంది. అవును. ఇప్పుడు ఆయనతో నేను మాట్లాడాలంటే ఆయన పర్స్పెక్టివ్ నాకు చెప్తారు. అప్పుడు ఐ విల్ నో 4 things అబౌట్ కెమెరా విచ్ ఐ కెన్ అప్లై టు మై మ్యూజిక్. హౌ అని అడగొచ్చు, ఐ డోంట్ నో. వెన్ ఐ హ్యావ్ దట్ కాన్వర్సేషన్ విత్ హిమ్ ఐ విల్ నో. అలాగే ప్రతి వాళ్ళ డిసిప్లిన్లో వాళ్ళకి ఒక దాన్ని డిసిప్లిన్కి ఏం కావాలో అవన్నీ వాళ్ళకి బాగా తెలుసు. ఇంటర్ డిసిప్లినరీలీ వెన్ వీ కనెక్ట్, వీ మేక్ హ్యూజ్ అండ్ బ్యూటిఫుల్ హ్యూమన్ బౌండరీస్. ఇట్స్ లైక్ హోల్డింగ్ హ్యాండ్స్ టుగెదర్. అవును. And then the wave that passes from me to you musically to your profession, it is very, very symbiotic. That is what I feel. So I started introducing items. Like what? For example, Vakula Bharanam gurinchi maatladamo. Vakula Bharanam ippudu Tyagayya garu beautiful composition rasaru. యూజువలీ మనకు తెలిసినది మాయమళవగౌళ. మాయమళవగౌళలో ఎవ్రీ వన్ స్టార్ట్స్ దే బిగినింగ్ లెసన్స్. కరెక్ట్. సరిగమ పదనిలు. సో ఇన్ వకుళాభరణం ద నీ చేంజెస్, ద కాంట్రాస్ట్ చేంజెస్. సో ద ఫీలింగ్, ఇప్పుడు వెన్ యూ చేంజ్ ద ఎలిమెంట్, స్మాల్ ఎలిమెంట్ దట్ మేక్స్ అప్ రెసిపీ. పోనీ ఒక రెసిపీ గురించి మాట్లాడమంటే, ఒక రెసిపీలో ఇఫ్ యూ చేంజ్ వన్ సర్టన్ క్యారెక్టరిస్టిక్, ద టేస్ట్ ఆఫ్ దట్ రెసిపీ చేంజెస్. కరెక్ట్. మరి రుచియే కదా. అవును, అంతే. అందరికీ రుచి అనేది ఇట్స్ ఇన్హెరెంట్. ఇఫ్ ఇట్స్ అ హ్యూమన్ లైఫ్, ఐ ఫీల్ దట్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ దట్ రుచి. సో ఇన్ వకుళాభరణం త్యాగయ్య గారు హ్యాస్ కంపోజ్డ్ ఏ రాగముని నమ్మితినో, ఏ రాముని నమ్మితినో.
So why has he not used a popular ragam Mayamalavugola? He has used Vakulabharanam. Maybe because he felt that ఇలాంటి కృతిస్ని నిందాస్తుతి అంటాము. అవునవును. So in నిందాస్తుతి he has something in him has made him want to use Vakulabharanam. అవును. So ఏ రాగముని నమ్మితినో. So when he wants to ask that question, through him it has come through in that ragam. If I communicate this to someone, they connect to the item more. It's like even in movies they have that. They have a director's cut. అవును. Correct. So the really passionate cinephiles untaru. They'll all wait for that Blu-ray which has the director's cut. అవును. Because they want to know little more about the craft, little more about the art. And that brings two people closer. సో ఇది వకులాభరణంలో ఎంచుకున్న త్యాగయ్య గురించి మీరు చెప్పారు కదా, అది అన్ని కీర్తనలకి అప్లై అయ్యే విధంగా మీ ఎక్స్పీరియన్స్ అనిపించిందా? అబ్సల్యూట్లీ. అంటే ప్రతి కీర్తనకి, ఎందుకంటే వాగ్గేయకారులు అంటే సాహిత్యము సంగీతము కలగలిసి కొనసాగించడం. సో వాళ్ళ భక్తి భావంలో రాసిన కీర్తనలన్నిటికీ అనుకూలమైన రాగాలు కావాలని ఆ రాగంలో పాడారనే, is it data based or is it your experience? No, I think I am paraphrasing here, but oka William Faulkner's di oka quote undi entante art, right? Ippudu Edward Munchdi a scream a painting unda aina chesesi he has left. With each observer it changes, the painting grows. Correct. So that is why art is a continuum. Sadly, ఇప్పుడు ఒక క్లాసికల్ ఆర్ట్ అంటే అదేదో కాబ్వెబ్స్ పడి అలా ఏదో పాతది మ్యూజియం ఐటమ్ కానే కాదు. ఇట్ ట్రావెల్స్ విత్ పీపుల్, ఇట్ ట్రావెల్స్ విత్ ద కలెక్టివ్ కాన్షియస్నెస్ ఆఫ్ పీపుల్. ఎవ్రీబడి స్టార్టింగ్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ బేబీ హూ లర్న్స్ టు అన్ ఓల్డ్ ఆంటీ హూ ఎంజాయ్స్ ఇట్, ఆర్ అన్ ఓల్డ్ ఆంటీ హూ రెమినిసెస్ అ సాంగ్. ఆవిడ రెమినిస్ చేస్తూ అక్కడ వెళ్ళిపోతారు. ఎవ్రీ వన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్. ఇట్ ఈస్ అ కంటిన్యూయం దట్ గ్రోస్. సో ఏ కంపోజర్ మే హ్యావ్ కంపోజ్డ్ ఇట్ ఇన్ అ స్టేట్ ఆఫ్ మైండ్. దట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ ఎవిడెంట్ టు అస్ త్రూ ద లిరికల్ వాల్యూ. ఆ లిరిక్స్ మనం అర్థం చేసుకుంటే ఆయన పర్సనాలిటీకి ఒక విండో మనకు దొరుకుతుంది కదా. ఇప్పుడు నేను డియర్ డైరీ అని నా డైరీని మీరు యాన్ ఫ్రాంక్ ఉంది, యాన్ ఫ్రాంక్ డైరీ చదువుతున్నాము, అప్పుడు మనకి యాన్ ఫ్రాంక్ ఎలాంటి అమ్మాయి అని తెలిసిపోతుంది కదా. కానీ వీఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ఇట్. మన పర్స్పెక్టివ్ దాంట్లో ఉంది, నేను ఒప్పుకుంటా. ఆయన అలాగే చెప్పారా అని వీ కెనాట్ టెల్. బట్ ఆర్ట్ గ్రోస్ with everyone taking from it, interpreting it. Absolutely. Take for example Bilahari. ఇంత కన్నానందమేమి అర్థమవుతుంది, ఆనందం కాబట్టి అంత రేసి రాగం. కనుగొంటిని అర్థమవుతుంది, అవును. దొరకునా అంటే అర్థం కావట్లేదు. అంటే దొరకునా ఇటువంటి సేవ అనే ఒక వినయపూర్వక కీర్తనని త్యాగరాజ స్వామి ఈ రాగంలో ఎంచుకోవడం, పాడడం, దాని కాలక్రమంలో దాని సంగతులు లయబద్ధమైన విన్యాసాలు చేస్తూ అది అలా ప్రజెంట్ చేయడం, కీర్తన సాహిత్యానికి పాడే పద్ధతికి మధ్య ఉండే ఈజ్ దేర్ అ గ్యాప్ ఆర్ ఈజ్ ఇట్ జస్ట్ అవర్ పర్సెప్షన్ అని అడుగుతున్నా. డెఫినెట్లీ దెర్ ఇస్ అ గ్యాప్ బికాస్ సో మెనీ పీపుల్ కమ్ ఇన్ టు ఇట్ అండ్ దట్ గ్యాప్ ఇస్ సంథింగ్ వీ షుడ్ సెలబ్రేట్ అంటాను నేను. Art is not a stagnant thing. Correct. Art is a moving thing and all the people are included in it as it moves through time. Art manaki oka art is a statement of time. Avunu kada. So ప్రతి వాళ్ళు దాంట్లో ఏదో ఒకటి వేస్తుంటారు, ఒక ఇంగ్రీడియంట్ వేస్తూ పోయారు. ఇప్పుడు మీరు దొరకునా చెప్పారా, రామ బ్రహ్మ తనయుడౌ త్యాగరాజు తాపాడుచును చగా రాముని జగదుద్ధారుని సురరిపు భీముని త్రిగుణాతీతుని పూర్ణ
కాముని చిన్మయ రూపుని సద్గుణ ధాముని కనులార మదిని కనుకొన. సో దట్ ఆనందం. సో దే మస్ట్ బి అ స్టోరీ టెల్లింగ్ ఇన్ దట్ సాంగ్ ఆల్సో. దొరకునా అన్నప్పుడు దొరకునా, విల్ ఐ గెట్ ఇట్, will I not get it? So there is a story even in the Sangati building, ante how you build something to the climax. అవును. So rhetoric అంటాము మనం అదే లిటరేచర్ లో. అవును, ఎప్పుడు అవుతుందో ఎగ్జాక్ట్లీ. ఆ పైనింగ్ యూ కెన్ ఓన్లీ బ్రింగ్ ఇట్ ఇన్ ద సంగతి. అవును. అండ్ while sometimes I feel this, okay, everyone says art. I feel craft is also very important. Correct. Craft, technique. Chala. These are important. And it is important to people of all disciplines. There is craft in everything. How a person weaves a basket. What we see is finally the basket. But in that weaving there will be a technique. In our saris weaving there is a technique which we celebrate. Once we try to know the craft of something, these sangatis, layered sangatis, give us an insight into craft. We can also think of song is a vehicle for Bilahari to ride on. But Bilahari ane oka ragam, if I just talk to you only in swarams, it may not convey to you. Avunu. Bilahari is a personality. Prati ragam anedi oka personality. Correct. ఇప్పుడు నేను మా ఫ్రెండ్కి స్వప్న గారి గురించి చెప్పాలంటే ఆవిడ ఇలా నవ్వుతారు, ఆవిడ అలా హాయిగా పాడతారు. ఐ విల్ డిస్క్రైబ్ హర్. నేనైతే రాగాలు పెట్టేస్తా ఇలా ఉంటారని పేర్లు. ఎగ్జాక్ట్లీ, బ్యూటిఫుల్. సో ప్రతి రాగం ఒక పర్సనాలిటీ. ఆ రాగం మనం ఎవరికైనా చెప్పాలనుకోండి, సరిగమ పదని వాడిట్లోనే చెప్పలేము కదా, అప్పుడు ఒక స్టోరీ పెట్టాలి దానికి. అలా త్యాగయ్య గారు ఉన్నారు, ఆయన ఇలా ఫీల్ అవుతూ అలా అది పాడారు, అది పాడినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది, అప్పుడు ఆనందం వస్తుంది. సో దెన్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ వాట్ డు ఐ సే క్రిస్టలైజ్డ్, దట్ స్టాగ్నేట్స్ ఇన్ టైమ్. అవును. So for it to travel with the people, there must be something fluid about the nature of art. So each person who comes interprets it. Avunu. Each person will add something to it. Kada? So Sangati anedi gives us an insight into this person called Bilahari. Correct. Oho, ఇప్పుడు మీరే చెప్పాడు అదోరకునా, దానిలో మళ్ళీ దోరకునా. అది ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ప్రక్రియగా అనిపిస్తుంది కానీ ఇది ఎసెన్స్ లోపల. బట్ కాలక్రమంలో లైక్ యూ సెడ్ ఇట్ హ్యాస్ ఇవాల్వ్డ్ అండ్ చాలా మంది రకరకాల ఇంగ్రీడియంట్స్ అద్దారు. సో దీన్ని మీరు యాజ్ రంజని ఎలా ఇంటర్నలైజ్ చేసి బ్యాలెన్స్ చేస్తారని, దట్స్ మై హోల్ పాయింట్. వీ హ్యావ్ టు బీ కాన్షియస్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్ బట్ ఆల్సో ఫర్గెట్ అండ్ సింగ్ కదా వెన్ వీ సింగ్. అవును, కరెక్ట్. ఫైనలీ వీఆర్ కన్వేయింగ్ అ ఫీలింగ్ దట్ ఐ ఫెల్ట్ టు సమ్వన్. కరెక్ట్, అంతే కదా, రైట్. సో ఇప్పుడు బిలహరిలో ఆ దొరకున అలా సంగతీస్ వచ్చాయంటే బిలహరి అనేది కూడా ఒక ఐడెంటిటీ. ఆ పాటకి ఒక ఐడెంటిటీ ఉంది, బిలహరికి ఒక ఐడెంటిటీ ఉంది. సమ్వేర్ ఐ రెడ్ ద కోట్ దట్ హేమాన్నః పుష్పః, ఐ మే బి పారాఫ్రేసింగ్, బట్ త్యాగయ్య గారు సాహిత్యం అండ్ మ్యూజిక్ అండ్ కాంపోజిషన్స్ గురించి ఇలా చెప్పారు. Not only is the flower gold, it is having a sweet smell. So Sahityam and the music, they go hand in hand together. మీరు రంజని, ఆఫ్టర్ యువర్ డన్ ఐ వాంట్ టు ఆస్క్ యూ అబౌట్ సంథింగ్. ఇప్పుడు ఈ మధ్య బాగా రౌండ్స్ చేసిన ఒక టాపిక్, సాహిత్యం ప్రధానం కాదు అని మనకి తమిళ్ మ్యూజిక్ అకాడమీలో ఈ మధ్య కొన్ని వివాదాలు వచ్చాయి. టిఎం కృష్ణ గారు కొన్ని స్టేట్మెంట్స్ చేశారు, దెన్ మరికొంతమంది దాన్ని ఖండించారు. క్లాసికల్ ఆర్థడాక్స్ అని ఒక స్కూల్, ఎక్స్పాన్సివ్ అండ్ ఇన్క్లూజివ్ అని ఇంకొక స్కూల్ అన్నట్టు తయారైంది.
సాహిత్యం ఇంత ప్రధానం అయినప్పుడు సాహిత్యాన్ని మిస్ప్రొనౌన్స్ చేసి పాడే చాలామంది పెద్ద పెద్ద మహానుభావులు కళాకారులు ఉంటారు. దానికి పరిష్కారం ఉందా? వితౌట్ ఎనీ కమెంట్ ఆర్ వితౌట్ ఎనీ డిస్రెస్పెక్ట్ టు ఎనీ ఆఫ్ ది ఆర్టిస్ట్. Yeah. So, I don't know if he said that. I would like to see an authentic source of his particular quote. But you know about the whole yes, issue, I'm but sure. I don't think that is his intent. ఇప్పుడు సాహిత్యం that the beauty of it చూడాలి. A whole Tamil Nadu which or Kerala is enjoying Telugu music. అది ఒక గర్వమైన ఒక విషయం కదా. ఇప్పుడు నాకు తమిళ్ వచ్చు, తెలుగు రాదు, కానీ త్రూ దీస్ జస్ట్ ఫర్ ద లవ్ ఆఫ్ ఇట్ నేను తెలుగు నేర్చుకున్నాను, ఏదో కొంత మాట్లాడగలుగుతున్నాను. ఇట్ ఈస్ ద మ్యూజిక్ దట్ హ్యాస్ మేడ్ మీ డూ దట్. ఇట్ ఈస్ దట్ డ్రాయింగ్, దాంట్లో ఒక ఖీంచ్ ఉంది, దాంట్లో ఒక పకడ్ ఉంది, దానివల్లనే ఇవన్నీ చేయగలిగాను కదా. అలాగే ప్రతి ఒక్క మనసులో ఆ సాహిత్యం వెళ్ళి కూర్చుంటుంది కదా. అండ్ నో ఆర్టిస్ట్ దట్ ఐ నో వాంటెడ్లీ మిస్ప్రొనౌన్సెస్ కదా. ద ఇంటెంట్ టు డూ ఇట్ I don't think stems from a place of arrogance. It may, they may not know a certain thing. But right. Today, I feel it is quite the opposite. Prati okkaru internet ki velli, there are so many blogs explaining Sahityam. Ippudu, let's say we learn a Spanish song because we love the music so much. Oh, no. We will take that extra effort to pronounce like them. Can I become a Spanish girl myself? No, it's not there in my DNA. Correct. But I am taking it and I am letting it percolate my soul and then giving it out. So, even with Sahityam, I feel everyone makes an earnest effort. Right. To give it out. That is how I see it. To say that is Sahityam more or music more is like saying which is more real, the shadow or the person. Correct. Both exist and both are necessary. Kada? రెండు అవసరం. అండ్ మీరు అంటున్నది అందరూ వారి వంతు కృషి అండ్ నమ్రతతో చేస్తున్న ప్రయత్నం కాబట్టి దాన్ని సెలబ్రేట్ చేయాలి. పొరపాట్లు జరిగినప్పుడు బహుశా nobody does it intentionally అని అర్థం చేసుకోవాలి అంతే. And then it may be a thing of breath, it may be a thing of the mic system. అంటే ఊపిరి సలపకపోవడం లేదు, మైక్ సరిగా అందుకోలేకపోవడం ఆ సిలబుల్స్ని ఏదైనా అయ్యుండొచ్చు. కాబట్టి అది ఇంటెన్షన్గా కానీ ఆరోగెన్స్గా కానీ పరిగణించకూడదు. Absolutely not. Because I know an artist's soul has to be very pure. Correct. ఒక ఆర్టిస్ట్ సోల్ చాలా దాంట్లో వినయము, దాంట్లో ఆ కృషి, అవే కదా మనని ముందుకు తీసుకెళ్తాయి. సో వీఆర్ మోర్ అవేర్ టుడే. అవును కదా. కరెక్ట్. సో ఐ ఫీల్ ఎవ్రీ వన్ పుట్స్ దట్ ఎఫర్ట్ అండ్ ఐ హావ్ సీన్ పీపుల్ డూ దట్. బికాస్ అన్నన్ని బ్లాగ్ స్పాట్స్లో తెలుగు తెలిసిన వారు, ఆయనకు బిలహరి తెలియకపోవచ్చు కానీ తెలుగు తెలుసు. సో హీ విల్ రైట్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ కదా. సో ఇంటర్నెట్ బ్యూటిఫుల్లీ కనెక్ట్స్ అస్ టుడే. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ టెల్ జస్ట్ ద మీనింగ్, హౌ దే ఫీల్ ద మీనింగ్ ఇస్. So even if I want to learn a Kannada song, Malayalam song, I will take that extra effort to know the lyrical gravity of it. Correct. So Ranjani, ఈ ప్రాసెస్లో మీరు నేర్చుకోవడం మొదలుపెట్టి మీరు చాలామంది గొప్ప గురువుల దగ్గర నేర్చుకున్నారు. సీతానారాయణన్ గారి దగ్గర, సైపరోలి డాక్టర్ పంతుల రమ గారి దగ్గర, ఎన్ఎస్ శ్రీనివాసన్ గారి దగ్గర. బై ద వే అదే పరంపరకి నాకు కూడా అదే అదృష్టం, శ్రీనివాసన్ గారి స్కూల్లో నేర్చుకునే భాగ్యం కలిగింది నాకు. సో మీ బాణి ఏమిటి అని ప్రతి వాళ్ళు వెన్ అన్ ఆర్టిస్ట్ ఫైండ్స్, ఎస్పెషల్లీ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్, ఫండమెంటల్గా ప్రధానంగా మీకు వచ్చిన ఆన్సర్ ఏమిటి ఇన్ యువర్ ఎవల్యూషన్? యా, సో ఐ బిలీవ్ వీఆర్ అ సమ్ ఆఫ్ పార్ట్స్, రైట్? సో మెనీ పీపుల్ come into our lives and give us beautiful gifts. Kada? All of these people make you. Kada? ఇప్పుడు మా ఆయన హీస్ ఇంటూ తెలుగు లిటరేచర్. సో తెలుగు లిటరేచర్ పైన నాకు ఒక ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఆ చర్చలు ఉంటాయి కదా. ఐ మే నాట్
be spot on that particular subject. But అది interdisciplinarily we all grow. ఇప్పుడు గురువుల దగ్గర there is so much to learn. ప్రతి వారి ఎక్స్పీరియన్స్ when they hand over the tradition and what they have, the human experience of an art when it is handed over, I think it's a beautiful experience to take it and hand it over onward. కదా? సో బాణి అనగానే మీరు దాని గురించి అడిగారు. ఐ బిలీవ్ దట్ నో వన్ ఈజ్ సింగిల్ మాల్ట్, రైట్? ఇట్ ఈస్ దట్ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ మేక్స్ థింగ్స్ బ్యూటిఫుల్. అండ్ దెన్ దెర్ ఇస్ యూ ఆల్సో ఇన్ ఇట్, కదా? మనం వీఆర్ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్. And that comes out as our art. And what we practice in our solitude. I feel that is very, very, very important. Manam, what is the correct word for Telugu word for solitude? Ekantanlo. Oh, beautiful. Ekantanlo manaku everything comes together. Our cognition of all the things you know, all the things you are, they sum up and they come to you. I think that's a very beautiful, safe space to be in. సో అలాగా అందుకని మీ సంగీతం విన్నప్పుడల్లా ప్యూరిటీ ఆఫ్ నోట్స్ ఉంటుంది, చాలా వెరీ బ్యాలెన్స్డ్ గమకాస్. ఎక్కడైతే ప్లెయిన్ నోట్స్ దాని బ్యూటీని కూడా మీరు ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ యూ ఆల్సో ఫ్లో విత్ ద, సో కొంత పంతుల రమ్మ గారి ప్రభావం యాజ్ అ గురువు ఆ టచెస్ కనిపిస్తాయి అక్కడక్కడ. బట్ ఇట్స్ అ వెరీ అంటే ఒక అర్తీ ఫ్లేవర్ కూడా వస్తుంది చాలా. ఇట్స్ నాట్ ఎలా చెప్పాలి, ఐ డోంట్ వాంట్ టు సౌండ్, ఇట్స్ నాట్ లైక్ అన్నెసెసరీలీ ఫ్లాషీ ఆర్ గ్లామరస్ బట్ వెరీ గ్రౌండెడ్. యా, సో అది. ఐఎమ్ సో హ్యాపీ యూఆర్ హియరింగ్ దిస్ ఇన్ మై మ్యూజిక్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. ఐ ట్రై టు స్టే న్యాచురల్. యా, ఐ థింక్ దట్స్ whatever it is. So intak mundu you were talking about dichotomy in a person, right? So I read this beautiful book called Unbearable Lightness of Being by Milan Kundera, right? So he talks about the artist and the process. Right? There is another beautiful writer, Elizabeth Gilbert, who wrote Eat, Pray and Love. There is this beautiful TED talk. Julia Roberts, right? So ఆవిడ ఒక TED talk ఇచ్చారండి. ఇప్పుడు మనము whatever we learn, whatever we do, we feel that art is a blessing, right? Kada? We immediately direct it to Saraswati or our Ishta Devata, and we say that it is through that things are happening. Kada? Correct. One may feel this is slightly mumbo jumbo, but it's not. It puts you as an artist, as somebody who's producing things in a more safe mind space, right? When you surrender, when you absolutely surrender, you feel safe, right? In that space. So I feel that ipudu when we channelize all our efforts to something that is beyond us, we feel a little more lighter. Correct. దానికని మీరు ఆ కృషి ఏం తగ్గించరు. మీరు చేస్తున్న డిసిప్లిన్, ప్రతి ఆర్ట్కి ఒక క్రాఫ్ట్, ఆ డిసిప్లిన్ ఒక డిమాండ్ ఉంటుంది కదా. ప్రాక్టీస్ సాధన. ఎన్ని గంటలు సాధన చేయాల్సి వస్తుంది ఇప్పుడు కూడా మీరు? అబ్సల్యూట్లీ. నేను చేయకపోతే మీకు తెలిసిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఇట్స్ అ స్పేస్ దట్ యూ లైక్ బీయింగ్. సాధన ఇస్ ఆల్సో నాట్ సమ్ I'll make you bhasma now. Anta kuda kaadu. It's also a place of play. It can be a place of play, it can be a place of joy. If a person is playing 100 hours video games, that's his sadhana. Ante. But he's playing it. Music is also, it's a play. So you want to go to that sadhana. Also it will show you, it's like a mirror, holding a mirror to yourself. ఆ సాధన అనేది మీకు మీరెవరో అని చూపిస్తుంది. ఖచ్చితంగా.
ఏ సాధనైనా కదా, సాధన ఆఫ్ ఎనీథింగ్ అంటే ఏకాగ్రతతో చేసే పని కాబట్టి ఇతర ఏముండాలి డైవర్షన్స్ అని కట్ అయిపోతాయి కాబట్టి సహజంగా అది ఒక మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్. అబ్సల్యూట్లీ. అండ్ మీకు అది నచ్చిందంటే ద మినిట్ యూ ఫైండ్ సంథింగ్, యువర్ సీక్రెట్ స్పేస్ ఇస్ సంథింగ్ వేర్ యూ వాంట్ టు కీప్ రిటర్నింగ్ టు, కదా, అది సాధన. యూ వాంట్ టు కీప్ రిటర్నింగ్ టు ఇట్ because it gives you joy. It tells you about yourself. And if you are self-inquisitive, or you're just by nature inquisitive about art also, it can be the best mirror for you. Kada? It is true of a writer. It is true of any discipline. Correct. The more you do something, no, it shows you different dimensions of your own self. Kada? So true. Yeah. మీరు ఈ క్రమంలో సినిమాలో యాక్ట్ చేశారు అండ్ అలాగే సినిమాలో పాటలు కూడా పాడారు. ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి. సో ఫస్ట్ నేను పాటల గురించి చెప్తానండి. పెళ్లి చూపులు అనే మూవీలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ అని చెప్పాలి. అబ్సల్యూట్లీ. సో తరుణ్ భాస్కర్ గారు డైరెక్షన్, వివేక్ సాగర్ గారు మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఇలా ఒక చిన్న ట్యూన్ ఉంది, మీరు పాడతారా అని అడిగారు. సో ఇన్ హర్ స్టూడియో వీ సాట్ అండ్ క్రియేటెడ్ ఇట్. ఇట్ ఈస్ ద టైటిల్ సాంగ్ విచ్ గోస్ సఖియే సఖీ ఆనందమాయను. సో ప్రతిసారి హీరోయిన్ వస్తున్నప్పుడు ఆర్ ఎంట్రీ ఉన్నప్పుడు ఆ ట్యూన్ వస్తుంది, సఖియే ఆనందమాయను. సో ఐ రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ వివేక్ సాగర్. ఆయన ప్రాసెస్ ఎలా ఉంటుందంటే వెరీ ఆర్గానిక్. అలా ఆయనతో కూర్చుంటే లేదు ఇలా పాడండి అని హీ విల్ ఇండల్జ్ యూ. ఐ లర్న్ట్ అ లాట్ బై దట్. సో ఇంతకుముందు నేనేం చెప్పాను, మన ఏకాంతంలో మన సాధన చేస్తున్నప్పుడు మనకు లేదా మన ఆర్ట్ గురించి ఆ క్యూరియాసిటీ విండోస్ ఓపెన్ అవుతాయి కదా. సమ్టైమ్స్ అక్కడే కొడుతున్నప్పుడు ఓపెన్ అవ్వకపోవచ్చు. అలాంటినప్పుడు సంబడి కమ్స్ and opens a window for you, right? I feel music directors are extremely talented. Suresh Bobli garu, Vivek Sagar, all of these people, they open their perspective of music. I'm only a voice that is doing what they are saying, right? So through them I know music. Avunu. Right? That's a beautiful experience. So I know expression. We are all trying to express something. And he is helping me express that. And that expression is being transferred into celluloid. So I feel it's a beautiful learning, kada? So I learnt a lot by singing film songs. Enduku continue cheyaledu film songs? Ante is it something that మనం అంటాం కదా, ఇఫ్ యు ఆర్ వెరీ డెస్పరేట్లీ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్ వీ అట్రాక్ట్ ఇట్ ఇన్ అవర్ లైఫ్స్ అని నమ్ముతాం. సో మరి అంత ఇంట్రెస్ట్ కలగలేదా? బికాస్ ఐ టెల్ యూ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్లేబ్యాక్ సింగింగ్ ఇస్ చాలా కష్టం. మోర్ బికాస్ అక్కడ రెస్ట్రిక్టెడ్ సింగింగ్ కంపేర్డ్ టు ఎక్స్పాన్సివ్ సింగింగ్ ఇన్ క్లాసికల్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ రెస్ట్రిక్ట్ చేసి కంట్రోల్డ్ సింగింగ్ అనేది చాలా టఫ్ ఛాలెంజ్. కాబట్టి నాకు ఇది లిమిటింగ్గా అనిపించి నేను ఎప్పుడు దాన్ని ఐ నెవర్ ఈవెన్ థాట్ పర్సూ చేయాలి. నేను నేర్చుకున్నాను కదా, నేను పాడతానని వచ్చిన ఏవో ఒకటి రెండు పాడాను, ఏవో వాట్ ఎవర్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నేను దీనికని ఎప్పుడు బయలుదేరలేదు. ఎప్పుడు నా ఫోకస్ కర్ణాటిక్ కాన్సర్ట్స్ ఇవ్వడం, లేదా ఇప్పుడు దానికి ట్రావెల్ చేయడం. ఇప్పుడు ఆ పద్ధతిగా అది చేయడం కూడా ఒక ఇట్ హ్యాస్ ఇట్స్ డిమాండ్స్. అంత గంటలు సాధన చేయాలి. పోనీ ఒక కొత్త రాగం పాడుతున్నామంటే ఆ రాగం ఆ పర్సనాలిటీతో మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి కదా. అవునవును, కరెక్ట్, అదే మెయిన్. సో ఆల్ ఆఫ్ దిస్ takes its own demand, and it's a demand of time, right? So if somebody calls me and says they feel this song I can sing, I'm more than happy to lend my voice. But danni vetukutu I have not made any effort. So I can't say like,
opportunities in come. I never knocked on any window, honestly speaking. By some God's grace, few people approached me and I've sung whenever they've asked. సో అది హ్యాపీ, తృప్తిగా ఉంది. Absolutely content. So, యాక్చువల్లీ ఐ అగ్రీ విత్ యూ. అంటే yeah, ఇక్కడ ఒకలాగా ఫ్రీడమ్ అండ్ స్పేస్ Abandon. ఎక్స్పీరియన్స్ చేశాక అబాండన్, ఎగ్జాక్ట్లీ. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచం చూశాక అటు వెళ్ళబుద్ధి కూడా అవ్వదు చాలా మందికి అని అంటారు. no, buddhi and all is there. The want is there, the desire is there, everything is there. But if somebody calls, I will go and sing. I have not made any concerted efforts towards that. Right. So I'm only to blame. So that's Yeah. it. So and you also acted in a film. so that also was ee nagaraniki emayindi. ఈ దాంట్లో నగరానికి ఏమైంది. అవును, ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో ఐ ప్లేడ్ అ ప్రొఫెసర్, అన్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్, అండ్ that also is something hide and seek. ఏదో సరదాగా వచ్చిన. యా. So I was more than happy to do it. And they had sync sound. And we shot in an engineering college. Venkat Siddhareddy garu was the producer, executive producer for it. Oh. But they called me of their own accord. So it was a happy experience. See, I am a curious person by nature. So you want to go and explore everything. Absolutely. And Aha series, oka web series, Samaja Varagamana. In that too, so I end up playing teacher in most of the things. ఎవరికి నాకు వచ్చిన క్యారెక్టర్స్ అని జర్నలిస్ట్ ఇలాంటివి వస్తాయి, తిప్పి అవే వస్తాయి. అవును. But in one I was an engineering college professor, in another I was a music teacher who lives in the boondocks. ఎక్కడో ఉంటారు ఆవిడ సాధన చేస్తూ. ఒక అమ్మాయి ఇండియన్ ఐడల్ అలాంటి కాంపిటీషన్స్కి వెళ్తుంటుంది, రియాలిటీ కాంపిటీషన్స్కి వెళ్తూ తను ఎక్కడో ఫీల్ అవుతుంది ఏదో మిస్సింగ్ అన్నట్టు. సో హర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ సంబడి హూ ఇస్ అఫెక్షనేట్ టువర్డ్స్ హర్ తను తీసుకొస్తాడు టీచర్ గురించి. సో దేర్స్ అ గ్రాఫ్ ఇన్ ఇట్. ఐ రియలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇట్. దెన్ థర్డ్ ఐ ప్లేడ్ అ సైకాలజీ ప్రొఫెసర్ ఇన్ అ మెడికల్ కాలేజ్. So it's like you just adorn different roles. Kada? I enjoyed that process. And if it's not demanding on my time, I'm very happy to do it. So a curious person is చాలా మంచి అంటే వర్డ్ టు కాయిన్, బికాజ్ ఐ థింక్ అక్కడ ఏముంది చూద్దాం, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అని అనుకోవడం. ఎస్పెషల్లీ తానే నడుచుకుంటూ వస్తే ఆపర్చునిటీస్ వై నాట్ అనిపిస్తుంది. Yeah, but so I'm going to go back ante a little bit into your musical journey itself. ఇప్పుడు like I asked you, film singing ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా. చాలా మంది ఫిల్మ్ ఫ్రెటర్నిటీకి చెందిన మ్యూజిషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకునేది ఏంటంటే క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకున్న వాయిసెస్ బికాస్ ఆఫ్ ద ఇంటోనేషన్ అండ్ ద వే యూ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఒక బరువు తీసుకొస్తాం మనం. దానివల్ల ఫిల్మ్ సింగింగ్కి యాప్ట్ కాదని కానీ, వర్డ్స్ని సరిగ్గా ప్రొనౌన్స్ చేయరని కానీ, లేకపోతే కీర్తనల్లో ఉండే సాహిత్యాన్ని రాంగ్ ప్లేసెస్లో విడగొట్టాలి సంగతుల కోసం. ఇదంతా ఇట్ యాక్చువల్లీ ఇట్ టేక్స్ అవే ఫ్రమ్ ద ఎసెన్స్ ఆఫ్ మ్యూజిక్ అనే ఒక జనరల్ అభిప్రాయం. ఉదాహరణకి చాలా సందర్భాల్లో మనకి ద మోస్ట్ సెలబ్రేటెడ్ రివర్డ్ మన ఎస్పి బాలు గారు అనేవారు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాములు అని వస్తుంది. ఇలాంటి ఐ వోంట్ సే అలిగేషన్స్, బట్ ఇలాంటి కామెంట్స్ క్లాసికల్ మ్యూజిక్ గురించి వచ్చినప్పుడు వాట్ ఈస్ ద సొల్యూషన్ టు బ్రింగ్ అబౌట్ అ హార్మనీ, అండ్ డూ యూ థింక్ దేర్ ఇస్ అ డివైడ్? There used to be a divide, I will say. More and more people are getting unified through music is how my experience has been. ఇప్పుడు సాఫ్ట్వేర్లో మనకి రిక్వైర్మెంట్స్ అనాలిసిస్ అని ఒక ఫేస్ ఉంటుంది సాఫ్ట్వేర్ సైకిల్లో, ఒక డెవలప్మెంట్ సైకిల్లో. మనం ఆ రిక్వైర్మెంట్స్ని క్లయింట్ దగ్గర నుంచి ఒక కోడ్ డెవలప్ చేసే ముందు ఆ రిక్వైర్మెంట్ ఫేస్లో యూ హ్యావ్ టు క్లియర్లీ క్యాప్చర్ వాట్ ఈస్ దేర్, why do they need this particular thing. So your output will match their idea closest. Correct. A beautiful music director is one who can make and bring out. A director,
a person who directs is someone who can bring out something out of you. So I have to go as a blank slate. I have some skills, I have some training, etc. If a person wants a certain thing, they can tell me, no, do it this way, no, do it that way, and take it out of me. I feel a beautiful director is one who will bring out who can bring out that essence, be it through an actor, be it through a musician. I have seen people listen to a rural melody and an instrument and try to bring it to studio. So there are certain difficulties because they are playing in abandon. అది And దాన్ని in the కంటైన్డ్ ఎన్వైరన్మెంట్ తీసుకురావాలి. Yeah. So then it is the person knows, the director knows akkada em kavalo. And then he has this resource. ఆ రీసోర్స్ నుంచి అది ఎలా తీయాలో అని I think all the great directors know it. So if they feel a certain way, that is their opinion, right? They are entitled to it. But there have been people off the chart who want to explore different things. There was this Coke Studio song called Birma Dekhyo Bisno Dekhyo Birma Dekhyo Bisno Dekhyo Ta 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 Pan Ghat. I'm forgetting the words, but Bhavari Devi Ani, there was a singer. అవునవును అద్భుతంగా She's only in Gungat. ఘుంగట్ కంప్లీట్ Ram Sampath, I think. Ram Sampath Garu brought out that with Hardeep Kaur, I think. I'm not sure of the name, but she was rapping. So if one can blend two absolutely different things together. అంటే మీరు అనేది అక్కడ తన స్టైల్ ఏమి మారకుండా తన బెస్ట్ ఎసెన్స్ ని తీసుకొచ్చి దాన్ని ఎన్హాన్స్ చేశారు ఇక్కడ. Absolutely. That's one of my favorite tracks because she is used to singing out open like that. Kada ఆవిడని ఒక వైల్డ్ ఇది. అవును. Here also this is wild. It's how we mix flavors kada. అంతే కదా అంతే. So a good chef or a good cook will know how to bring out the magic of different things, how much to eck out of a person. Kada? And we should also be like clay in their hands. That is also there, na? As an artist. You can't go with all your preconceived notions of something. అవునవును. You also, when you go, it's a vulnerable space you both inhabit, cohabit, right? If there is beautiful trust and there is no ego and one feels like clay in the presence of the other and the other is able to mold them, there will be a beautiful synergy, there will be a beautiful output. ఎందుకు అడిగానంటే స్పెసిఫికలీ మనకి త్యాగరాజ కీర్తనలు ఏవైతే మనకి సినిమాల్లో అక్కడక్కడ లేతే మైసూర్ వాసవిచార కీర్తనలు కానీ వచ్చినప్పుడు దర్శనం ఇచ్చినప్పుడు ఇట్స్ అ వెరీ ఆల్టర్డ్ అండ్ అ వెరీ షిఫ్టెడ్ presentation to make it appealing to all. Yeah. For example, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీరు చెప్పింది. యు టేక్ ఆర్ జానకి జిద్ నా కరో ఫర్ ఎగ్జాంపుల్. ఫరీదా ఖానం గారు ఫస్ట్ పాడారు కదా. ఆవిడే చాలా మందరంగా ఆజ్ జానకి జిద్, అది రకరకాల రూపాలు మారుతూ ఒక హై పిచ్డ్ అండ్ వెరీ ఫిల్మీ స్టైల్లోకి రూపుదిద్దుకుంది, దాని రస్టిక్ ఎసెన్స్ పోయి. అలాగే కీర్తనలు పాడినప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు మనకి మీరు బ్రోచేవారు ఎవరా తీసుకోండి కీర్తన, బ్రోచేవారెవరు ఇలా పాడతారు. సో యాజ్ అ మ్యూజిషియన్ డస్ ఇట్ బాదర్ యూ ఆర్ ఈజ్ ఇట్ దట్ బోత్ నీడ్ టు ఎగ్జిస్ట్? బికాస్ అందరికీ కావాలి సంగీతం, అందరికీ అర్థం అవ్వాలి. ఇదిగా పులిహారం తీసుకెళ్ళి ఇంగు లేకుండా చేయండి అంటే ఎలా కుదురుతుంది? So there is a beautiful quote, Lokaha bhinna ruchihi. So our perspective may be one thing, no? But another person may enjoy, let's take the example of colors andi. I love the color yellow. You may love the color purple. Kada? I cannot say that yellow is the color andi. Kada? One person may like purple. They should have all the right to enjoy purple. Right? We have so many colors in the palette of music. Each one likes a certain thing. They have all the right to like a certain thing. It's only love, right? So there are different people to love different
dimensions of a music. So I find the quote Lokaha Bhinna Ruchihi, to quote it again, very suitable to this. Ante there are different people and different people enjoy a same thing in different ways, and that difference is one unifying factor for all of us. Adi It is our common thing. We should celebrate that difference. వెరీ బ్యూటిఫుల్లీ పుట్. Yeah. అంటే ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలి అనకుండా ఆ భిన్నత్వాన్ని దాన్ని అలాగే ఉండనివ్వడమే ఏకత్వం. Absolutely. Everything needs to coexist. How can we say, no, this only has to be, that only has to be? Nay. ఉండదు. Everything needs to coexist and everything can be enjoyed. Don't we enjoy all the tastes in Ugadi Pachadi? అంతే. When we make our Ugadi Pachadi, which is so hallmark Conflicting. taste. Yeah. With conflicting tastes. Yet, we'll have a spoonful of it. అంతే. So, everything must coexist. బ్యూటిఫుల్. అంటే ఇవన్నీ అడగడానికి కారణం ఏంటంటే ఒక మ్యూజిషియన్ జర్నీలో సహజంగా ఉత్పన్నం, బికాజ్ ఇన్ని ఇన్ఫ్లుయెన్సెస్ మధ్య ఇదివరకు గురు పరంపర అని మనం ఒక నిబద్ధతతో అక్కడే ఉండిపోయేది. అంటే ఆ పరంపరలో ఎంఎల్వి గారి వాణి అంటే ఆ శిష్య బృందంలో సుధా రఘునాథనమ్మ పాడారంటే తెలిసిపోతుంది ఆ భృగాస్ అన్నీ అలా ఉంటాయని. ఇప్పుడు మనకి ఎక్స్పాన్సివ్ అయిపోయిన తర్వాత ఒక యంగ్ మ్యూజిషియన్ లైక్ మీరు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చెప్పుకొని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటారో తెలుసుకునే ప్రయత్నం ఇది. బ్యూటిఫుల్ అండి. సో ఇప్పుడు మీరు ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ అయిపోయారు. సినిమాలో సరే యూ డాబిల్డ్ అండ్ వస్తే మళ్ళీ పాడతా అంటున్నారు. కాన్సర్ట్స్ ఫుల్ బిజీ, నాకు తెలుసు. స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. అవును. వాట్ యూ వేకప్ టు ఎవ్రీ డే యాజ్ అన్ ఆర్టిస్ట్? I wake up to the call of a Tickles blue flycatcher, to be honest. అవునా? So another major interest for me is birding. Birds. So I love the sound of birds, and my waking thought, like literally for us an alarm clock lang untundandi. It's a blue small inta bird untundi, paina blue, ikkada konjam white and yellow. What I find beautiful about it is it sings, Swapna garu. It won't do peep 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 peep. It's not a monotone. Ti 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 ti. It sings that tune, and I'm like ta 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 ta. I wake up to that in the morning. So it is musical. So if there's this beautiful quote, and again I'll paraphrase because I don't remember it verbatim. If the doors of perception are open, everything will seem infinite. Kada William Blake చెప్పారు, and Jim Morrison adi doors ki he took it as a definitive quote for the doors. It's so true. The minute our consciousness opens up, right, everything we are able to navigate, right, and everything we are able to see the beauty in it, or different flavors in it. Why do we say beauty? I mean, even sorrow is beautiful, right? అంటే it is all what it is, expressions. yeah. Meaning everything we are able to take in a certain equilibrium and carry on. అవును. So what do I wake up to? The sound of a bird. అంటే యాజ్ అన్ అంబిషన్ ఏమన్నా ఉందా, ఒక డ్రీమ్ ఆర్ జస్ట్ ఇలా హాయిగా పాటలాగా, మధ్యమకాల కీర్తన లాగా? Definitely there are ambitions, and I work very hard towards them. My two sole ambitions are, one is to sing better every day, to become a better musician. To become a better musician, utne anta sadhana cheste chaladu, vinali. So the better a listener I become, oka manchi shrotaga ఉండడం వల్ల I feel I can be a better musician. అదొక్కటి. ఎవరెవరు వింటారు ఎక్కువ? I listen to all music. I listen to Bhavari Devi. I listen to all the stalwarts. మీరు MLV గారు చెప్పారు. I absolutely adore her music. I mean that energy and that courage. ఇప్పుడు ఒక చిన్న రాగం ఉంటుంది, దాన్ని రాగాలాపన చేయడం. ఇట్స్ అ వెరీ క్రియేటివ్ జోన్ టు బీ ఇన్, అండ్ ఇట్స్ సో ఇన్స్పైరింగ్. సో దే సే వీ స్టాండ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ జాయింట్స్. ఐ రియలీ ట్రూలీ బిలీవ్ దట్ every single person who has been a Carnatic music
musician or a musician, why even Carnatic, has something to give to you if you're listening. If you're listening. But if you're going to shut that door, you're the loser. Meaning I am the loser. So if I'm able to open my doors in terms of listening and perceiving and drawing inspiration from any artist, I'll become a richer person. అంతే కదా. Absolutely. సో మీ ఫేవరెట్స్ ఈ జనరేషన్లో లేదు కొంచెం సీనియర్ జనరేషన్ పర్ఫార్మింగ్ ఆర్టిస్ట్లో ఎవరు రంజని? యాక్చువల్లీ నాకు నా పియర్స్ చాలా ఇష్టం. లైక్ I like the singer named Amruta Venkatesh. I like the singer Savita Narasimhan. Absolutely love her music. Then all my seniors I love. Because as a child, I used to go to their live kacheris. అంటే ఇప్పుడు ఒక కాన్సర్ట్కి లైవ్గా వెళ్ళడం, దాన్ని యూట్యూబ్లో వినడం, దాంట్లో చాలా తేడా ఉంది కదా. అంతే కదా. సో అక్కడ లైవ్గా ఉన్నప్పుడు ఆవిడ కొంచెం, బికాస్ అది అప్పుడప్పుడు క్రియేట్ అవుతుంది ఆ ఆర్ట్ కదా. ఇప్పుడు పోనీ ఒక బుక్ చదివాము, ఒక ఫిల్మ్ చూసాము, ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. ఆ క్రియేటెడ్ ఫామ్ మీకు ఇస్తున్నారు, మనం అందుకుంటున్నాము. సో వీఆర్ విట్నెస్ టు ఇట్, నాట్ యాజ్ ఇట్ హ్యాపెన్స్. అయిన తర్వాత వీఆర్ విట్నెస్ టు ఇట్. ఇన్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అప్పుడు అక్కడ జరిగేది వీఆర్ విట్నెస్ టు ఇట్. ఎఫిమెరల్ అంటారు కదా. యాజ్ బబుల్స్ దే కమ్ అండ్ గో. కరెక్ట్. సో టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సంథింగ్ లైవ్ is very beautiful. So all my seniors whom I have listened to live programs, I'm absolutely in awe of them. And as I sit on the stage and sing, I am also aware of what it takes to sit on a stage and sing. There are many things going on, yet you wish that you can be an absolute zero and sing. Cut to an atmosphere of a sterile studio. There you are amenable to the director and you want to sing. So somewhere you should disappear, right? అదే మనం పక్కకి తప్పుకుని అది అంటే కావాల్సిన ఆ సందర్భానికి మోల్డ్ అయ్యే ఆ శక్తి మనలో ఉండాలి. అవును, ఆ సందర్భానికి తగ్గినట్టు మనం ఉండాలి కదా. అంతే. యా, బ్యూటిఫుల్లీ పుట్. సో అయితే మరి you're all set to go to the US ఇప్పుడు. yes, for a series of కచేరీస్. మీ వారు మీ సంగీతం వినేమంటుంటారు? వెంకట్ సిద్ధారెడ్డి గారు. ఆయన చూస్తే ఎందుకు ఆయన హిస్ సో కనెక్టెడ్ టు లిటరేచర్, కానీ మా తెలుగు అబ్బాయి కాబట్టి ఎక్కడో అనిపిస్తుంది అనమాట. హీస్ మోర్ మాస్ అని. మీరేమో అన్ని పోయిట్రీ అవి ఇవి అని మాట్లాడుతున్నారు, అలా అనిపిస్తుంది. ఐ మే బి రాంగ్. నో, నాట్ అట్ ఆల్. బోత్ ఆఫ్ అస్, మాకు లిటరేచర్ అంటే చాలా ఇష్టం. ఇద్దరికి ఇష్టం. మురాకామి ఈస్ అవర్ ఫేవరెట్ ఆథర్. నాకు అనితా దేశాయ్ అంటే చాలా ఇష్టం. సో వీఆర్ ఏబుల్ టు కనెక్ట్ ఆన్ అ స్టోరీ లైన్, ఆన్ అ బికాస్ వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ టైనీ స్టోరీస్, రైట్? ఆల్ ఆఫ్ అస్ పీపుల్. అండ్ ద షేరింగ్ ఆఫ్ దీస్ స్టోరీస్ tells us about human frailties, about human emotions. That's what any art also tries to convey finally, right? If ఇప్పుడు త్యాగయ్య గారు has felt a certain thing for Rama, we are in that in-between space where we are trying to empathize. An artist is always full of empathy. We are empathizing with another person's situation, right? And it's not only contained for music. Ee feeling anybody who is a creator has, right? We are trying to interpret the human experience. So literature, music, cinema, basket weaving, sari weaving, any discipline you take has a lot of commonalities is what I feel. So between me and Venkat, we have lot of conversations and we absolutely love nature. Ippudu our day begins at around 5:30. So 5:30 we go to the park. So all these little things of life we celebrate a lot. We absolutely love the small things of life.
సో ఈ చిన్న చిన్న ఆనందాల్లో ఒక పెద్ద పెద్ద రాగాన్ని ఫుల్లీ బ్లిస్ఫుల్. యా. ఫేవరెట్ రాగం ఏంటి రంజని? ఎక్కువగా ఇష్టపడి పాడే రాగం ఒకటి ఉంటుంది కదా అందరికీ. ఐ లవ్ సరస్వతి. ఐ అబ్సల్యూట్లీ లైక్ సరస్వతి as a ragam. I like అమృతవర్షిణి. బట్ ఐ లవ్ ఆల్ రాగమ్స్. అంతే కదా. నాకు బృందావన సారంగ్ అంటే పిచ్చి, అంటే మామూలు పిచ్చి కాదు. బ్యూటిఫుల్. నాకు లేని ఒక అంటే ఒక ఆనందం ఇంత అందంగా ఉండడం ఏంటి అసలు అనిపిస్తుంది ఆ రాగం వింటే. అంటే చాలామంది ఇది చిన్న రాగం, లైట్ రాగం అని అనుకోవచ్చు, బట్ దీన్ని అద్భుతంగా పాడిన స్టాల్ వర్డ్స్ రెండిషన్స్ విన్నప్పుడు బ్యూటిఫుల్ అనిపిస్తుంది దట్ దిస్ థింగ్. సో హౌ అబౌట్ వన్ అమృతవర్షిణి ఆర్ సంథింగ్? సుధామయీ సుధానిధే సుధామయీ సుధానిధే సుమసరేక్షు కోదండే సుధామయీ సుధానిధే సుమసరేక్షు కోదండే సుధామయీ సుధానిధే సుమసరేక్షు కోదండే సుధామయీ సుధానిధే. ఆనతి నియరా హరా సన్నుతి సేయరా సమ్మతి నీయగా దొరా సన్నిధి సేయరా ఆనతి నియరా. సో the emotion of Amritavarshini is the same. Correct. आनन्दामृताकर्षिणि अमृतवर्षिणि हरादि पूजिते शिवे भवानी सन्ततं चिन्तये अमृतेश्वरि सलिलं वर्षय 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 आनन्दां वर्षय वर्षय वर्षय. So let it rain music on all of us. Agile, బ్యూటిఫుల్, ఇంకేం చెప్పాలి, ఒక వెరీ ఎనర్జెటిక్ రాగం. తదరి నన్నం తదరి సంతతం చింతయే అమృతేశ్వరి సలిలం వర్షయ 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 సంతతం చింతయే అమృతేశ్వరి సలిలం వర్షయ వర్షయ వర్షయ. సాగా మపని సని ని పమ మగ సాని పమగ సాగా మపని సని ని పమ మగ సా పాని సగా మ పమ మగ సగా మ ప గ మ పని పని సగ సాని పమ మగ సా సాని పమ గ ఆనందామృతాకర్షిణి अमृतवर्षिणि हरादि पूजिते शिवे भवानी भवानी. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. దీంతో పాటు ఇంకొక ఎనీ పాపులర్ రాగా అండ్ దానిలో వచ్చిన సినిమా పాటలు. సాగా మా పని సా సాని పమగ సా. Another beautiful pentatonic ragam is Mohanam. Sari Gapada sa sada pagari sa. And we have the famous Ninnu Kori Varanam Varanam. At this time you can do the tube light effect. Correct. Kada? Ta-na na ta-na na ta-na ta-na ta-na-na-na ta-na-na ta-ri-ri-ri ta-na-ta-na-na-na
So that is Mohanam. Similarly, nanu palimpa nadachi vachitivo sada palaya sarasakshi. Or Krishna, how to invite Krishna. Swagatam Krishna, Sharanagatam Krishna, Iha Swagatam Krishna, Sharanagatam Krishna. Madhurapuri Sadana Mriduvadana Madhusudana, Iha Swagatam Krishna, Sharanagatam Krishna. Madhurapuri Sadana Mriduvadana Madhusudana, Iha Swagatam Krishna, Sharanagatam Krishna, Krishna Krishna. भले भले. घर आंगन वन उपवन उपवन करती ज्योति अमृत से सिंचन. ज्योति कलश, ज्योति कलश छनके sayonara sayonara. Right? భలే పాటలు. So as musicians or as people who love the taste of melody, we are hearing melody. We are hearing Mohanam in everything. ఇప్పుడు యాక్చువల్లీ అంటే దిస్ కాన్వర్సేషన్ దట్ వి స్టార్టెడ్ లైక్ 5 minutes ago, Yeah. ఎంత జాయ్ వచ్చింది నిద్రలో. Yeah, absolutely. అంతే. Absolutely. And మనం మాట్లాడేది just through a ragam. అంతే అంతే అంతే. Right? Absolutely. అదే మోహన చాలా మంచి ఎక్కువ మోహన హిందోళము. One more. Ta-na-na, ta-na-na-na-na. Ta-na-na, ta-na-na-na-na. So Malgudi days, which was a part of our lives growing up, R.K. Narayan and R.K. Narayan sir, and written by R.K. Narayan sir and filmed by Anant Nag sir, Shankar Nag sir, L. Vaidyanathan sir music. So that also uses Mohanam. It's a happy mood kada, ప్లెజెంట్. absolutely. భక్తికి ఎందుకో కృష్ణుడికి మరి ఇలాంటి కొన్ని థీమ్స్కి చాలా యాప్ట్గా వెంటనే ఎంచుకునే రాగం. Yes. భవనుతనా హృదయమున రమింపుము పడలిక తీరా. బ్యూటిఫుల్ కీర్తన. రమింపుము. So Tyagaraja has Tyagaya garu has given us a cue that this ragam can make you kilofy. అందులో 50 రకాల వేరియేషన్స్. Yes. భవనుత. Yes, because on that boat you're going. అంతే. Melody, the melody of boat. Yeah. సో అలాగా అఫ్ కోర్స్ చాలా ఫేమస్ అష్టపది చందన చర్చిత సుశీలమ్మ గారు పాడారు. అఫ్ కోర్స్ అష్టపదులు అన్ని రాగాల్లో పాడతారు. Yes. బట్ ఈ వర్షన్ చాలా పాపులర్ అయింది. Beautiful. చెప్పక్కర్లేదు, బోల్డ్ వస్తాయి. Absolutely. Yes. సిరిమల్లి నీవే విరిజల్లుకా, ఇవన్నీ కూడా Beautiful. కొంచెం వేరియేషన్స్ మధ్యలో వేరే స్వరాలను అలా టచ్ చేసి రావడం. Yes. సో ఫ్యాబులస్. And the varnam that everyone hears or learns as beginners, నిన్ను కోరియున్నానురా నీఖిలలోకనాయక నన్ను పాలింప సమయమురా నా మీద కృపా చూడరా నిన్ను కో. So all of these ninnu kori varnam rajivalochana dayarani dasharathi rama vivarimpatarama raghuvira anandamu
దయరాని దయరాని. సో మెనీ మెలడీస్. ఎంత హాయిగా ఉందో అంటే సడన్లీ వాతావరణం మారిపోయింది. మాటల కంటే పాట 100 మాటలు చెప్పలేంది ఒక్క 2 స్వరాలు చెప్పేస్తాయి అన్నట్టు అలా ఉంది. అది కూడా నేను ఫీల్ అవుతాను స్వప్న గారు, దట్ సో మచ్ వర్డ్స్ కెన్ టెల్ కదా. వర్డ్స్కి ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ ఉంది. ఆ వర్డ్కి నేను అర్థం చేసుకునే ఒక మీనింగ్ ఉంటుంది, మీకు ఉంటుంది. కానీ కొన్ని థింగ్స్, హౌ మచ్ ఐ లవ్ అ పర్సన్, హౌ సాడ్ ఐ ఫీల్, ఆల్ ద ఎక్స్ప్రెషన్స్ దే కమ్ ఇన్ అ జోన్ వేర్ ఇట్ కాన్ బి ఫుల్లీ టోల్డ్. ఒక్కొక్కసారి ఆ వర్డ్స్ చాలా అనిపించవచ్చు. అప్పుడు ఐ ఫీల్ మెలడీ కమ్స్ ఇన్ ప్లే. దట్ మెలడీ కెన్ ఫిల్ ద స్పేస్ వేర్ వర్డ్స్ విల్ ఫెయిల్. సో ట్రూ కదా. అది సంగీతం ఆస్వాదించే వారికి అర్థమవుతుంది దాని బ్యూటీ. సో అంటారు కదా పాత రేడియోలో ఫౌజీ భాయ్కి ఖాస్ ఫర్మాయిష్ అన్నట్టు మనం డెఫినెట్గా ఒక హిందోళం టచ్ చేసి డెఫినెట్లీ క్లోజ్ చేయొచ్చు. పాయింట్ టు బి నోటెడ్, పెంటటోనిక్. అసలు ఔడవ రాగాలు పాడితే కచేరీలో మెయిన్ పీస్ గా ఒక టైంలో విమర్శలు వచ్చేవి, లైట్ రాగం పాడారు ఏదో. ఇన్ఫాక్ట్ 5 స్వరాలతో విస్తృతంగా పాడడం అనేది చాలా ఛాలెంజ్. మనకి ఒక వక్ర రాగం, సంపూర్ణ రాగం ఉంటే చాలా చేయొచ్చు. So I just wonder why that came up. Why at a time it was true, wasn't it? I have a standard answer for that. Loka habinna ruchihi. Antena? Kada? Ante. So it is their opinion. Okay, valla alla feel ayyaru. Okay. Naa kuda ivanni naaku asalu audio ragalu chaala yes. They brighten up the space. Meer cheppinattu oka recipe edaina okati cheyalante you need so many ingredients. Leda konni ingredients tote మీరు మంచి రెసిపీ కూడా చేయొచ్చు. సో ఇట్స్ లైక్ కుకింగ్, ఇట్స్ లైక్ ఎనీథింగ్ కదా. సో ఇందోళం நம்பிக்கெட்டவரெவரையா நம்பிக்கெட்டவரெவரையா உமை நாயகனை திரு மயிலையின் இறைவனை. திருமயிலை, Mylapore, which is in Chennai, is a song is about that. Nambikkettavar, nammi ever mospoyarani. That is what the song says in Tamil. It's a melody. So whether you know Tamil, whether you know Telugu, Kannada, Malayalam, whatever, Hindi, whatever language that you know, correct, melody will supersede that. It will be able to reach the heart of anyone. So in this there's a very beautiful line that goes ஒன்றுமே பயனில்லை என்று உணர்ந்த பின்பவருண்டென்பார். ஒவ்வொரு மனிதனும் ஒரு நாள் இந்நிலை எய்துவதுருதி, அதை மறந்தார். அன்று செயலழிந்தளமரும் பொழுது அவன் பெயர் நாவில் வாராரே. அன்று செயலழிந்தளமரும் பொழுது சிவன் பெயர் நாவில் வாராரே. ஆதலினால் மனமே இன்றே சிவநாமம் சொல்லி பழகு, அன்புடன் நம்பி. I absolutely love the way anbu comes there. Or all of the songs ask us to chant the name of the God, right? Anbudan, say it with pyar se kada. So అసలు సాహిత్యం అది ఆ ఎమోషన్ సహజంగా ప్రవహిస్తుంది అందులో. ఇది ఇంకా పాపులర్ కీర్తనలు చాలా ఉన్నాయి ఇందులో. సామజవరగమన, సాధుహృద్, that's a beautiful composition. నాకు ఇష్టమైన ఒక కాంపోజిషన్ మారమణన్ ఉమారమణన్. Or there is a మామవతు శ్రీ సరస్వతి నీరజాక్షి కామాక్షి నీరద చికురే.
బ్యూటిఫుల్. దెన్ దెర్ ఆర్ తిల్లానాస్. ధీం తనాథ ధీరనా తాకిట తక ధీదనాథ ధీరనా తధీం ధీం తనాది ధీరణ ధీం తనన. బ్యూటిఫుల్. मन तड़पत हरि दर्शन को आज. రఫీ సాబ్ పాడారు కదా. ఎస్, యా, బ్యూటిఫుల్. మన తడపత హరిదర్శన్ ఎంత అందంగా పాడారు. పగలే వెన్నెలా జగమే ఊయలా కొండలలో నెలకొన్న కోనేటి రాయలు ఆడు యారే రంగనాయ కృష్ణ. ఇలాగా చెప్పుకుంటూ పోతే అంటే ఈ రాగం ప్రయోగం ఐ థింక్ చాలా భాషల్లో యూనివర్సల్గా జరిగింది. బికాస్ స్మాల్ కౌంట్స్కి హిందోళానికి మధ్య ఎక్కువ వ్యత్యాసం కనిపించదు కదా, బికాజ్ ఇది బ్లెండ్ అయింది బాగా. వేరాజ్ ఇన్ అదర్ రాగాస్ మనకి అడాప్టెడ్ అయితే, సపోజ్ హిందుస్థానీ అయితే అవును వాళ్ళ ప్రయోగాలు డిఫరెంట్గా ఉంటాయి. అబ్సల్యూట్లీ. బట్ మీరు పాడతారు ఎక్కువ ఈ పెంటటానిక్స్? ఆల్ రాగమ్స్. మీరు ఎప్పుడైనా సినిమా పాట పాడారా కచేరీ మధ్యలో? యా, ఒక్కసారి నేను ఒక థీమ్ చేశానండి, బర్డ్ సాంగ్ బై బర్డ్ సాంగ్. అంటే ద థీమ్ ఆఫ్ ద కాన్సర్ట్ పూర్తిగా బర్డ్స్ మీద. బర్డ్స్ని చాలామంది ఎలా, సో ద హోల్ కాన్సర్ట్ థీమ్ వాజ్ బర్డ్ సాంగ్ బై బర్డ్ సాంగ్. ఇది హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కోసం చేశాను. సో అప్పుడు నేను బర్డ్ని థీమ్గా తీసుకున్నాను. భక్తి మా యూజువల్ థీమ్ ఉంటుంది ఫర్ ఎనీ కర్ణాటిక్ కచేరీ. అప్పుడు ఐ హ్యాడ్ టు కమ్ అప్ విత్ సాంగ్స్ వేర్ బర్డ్స్ ఆర్ థాట్ ఆఫ్. అప్పుడు ఐ సాంగ్ భానుమతి గారు సింగ్స్ టు అ ప్యారెట్. ఎందుకే నీకింత తొందర, ఎందుకే నీకింత తొందర, ఇన్నాళ్ళ చెరసాల ఈరే తీరునే, ఎందుకే నీకింత తొందర. ఓ చిలుక నా చిలుక, ఓ చిలుక నా చిలుక, ఓ రామ చిలుక, ఒయ్యారి చిలుకనా గారాల మూలక, ఎందుకే నీకింత తొందర. బ్యూటిఫుల్. ఆ తోట ఆ తోపు ఆకుపచ్చని గూడు, ఆ వంక గొరవంక అన్నీ ఉన్నాయిలే, చిరుగాలి తరగల చిన్నారి పడవల, పసరూరే కలపరచి పరువేతి పోదాము, ఎందుకే నీకింత తొందర. బ్యూటిఫుల్. ఇంకో సంగతి ఉంది కదా, ఎందుకే అని ఒకటి వచ్చింది కదా, ఒరిజినల్ కాంపోజిషన్లో ఎక్కడో చిన్న, అది ఐ థింక్ అన్యస్వరం ఏదో టచ్ చేసి వస్తుంది అనుకుంటాను. బట్ సో బ్యూటిఫుల్. ఇది మీరు ఎందుకు పాడవలసి వచ్చింది? ఇది యూజువలీ కర్ణాటిక్ కాన్సర్ట్ థీమ్ భక్తి పరంగా ఉంటుంది. హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ కోసం నేను బర్డ్ సాంగ్ బై బర్డ్ సాంగ్ అని ఒక కాన్సర్ట్ థీమ్ చేశాను. అంటే పక్షుల గురించి, బికాస్ ఐ అబ్సల్యూట్లీ లవ్ బర్డ్స్. సో డిఫరెంట్ థీమ్స్ తీసుకొచ్చాను. ఇప్పుడు గ్రీక్ మిథాలజీలో బర్డ్స్ని ఎలా చూశారు, ఐకరస్ అండ్ డెడలస్, లేదా ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్, ఇప్పుడు పరమహంస అంటారు. ఇఫ్ సంబడి ఈస్ అట్ అ స్పిరిచువల్ ఎలివేటెడ్ లెవెల్ వీ కాల్ దెమ్ పరమహంస. సో సదాశివ బ్రహ్మేంద్ర సాంగ్స్ పరమహంస కదా. సో హంస exactly. Yes. So many things have a bird as a reference. Also bird tells us about freedom. So ఆ కాన్సర్ట్లో నేను మాయా ఆంజలోది లిరిక్ ఒకటి పాడాను ఇన్ హిందీ. ఐ మీన్ ఇట్ వాజ్ అ కాన్సర్ట్ హ్యావింగ్ ఆల్ లాంగ్వేజెస్. సో అలాగే ఈ సాంగ్ పాడాను బికాజ్ ఆవిడ
తన చిలుకతో మాట్లాడుతున్నారు కదా, లైక్ అ ఫ్రెండ్, లైక్ అ సఖి. సో అది నాకు చాలా నచ్చింది, ఆ ఫీలింగ్. సో అందుకే ఈ పాట చూస్ చేసుకున్నాను. ఎంత అంటే అదృష్టవంతులు రంజని, మీరు ఎంత సెలబ్రేట్ చేస్తున్నారు ఎవ్రీ లిటిల్ బిట్ నేచర్లో ఉండేవి, దాన్ని మీకు వచ్చిన విద్యా కళ ఒక ఆర్ట్ ఫామ్ తోటి ఇంటిగ్రేట్ చేసి. సో అంటే ఇట్స్ ఆల్సో వెరీ ఇంప్రెసివ్. తర్వాత తరాలకు అందించడానికి ఇలాంటి స్టోరీ టెల్లింగ్ కావాలి త్రూ మ్యూజిక్. అండ్ అందుకే మీరు వీవర్స్తో వీళ్ళతో ఇంటిగ్రేట్ అయ్యి కొత్త కొత్త థీమ్స్తో బ్యూటిఫుల్ కాన్సర్ట్స్ చేస్తున్నారు. ఐ హ్యావ్ సీన్ సమ్ ఆన్ యూట్యూబ్. నేను ఈసారి ఐ హ్యావ్ టు అటెండ్ లైవ్. థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ మోస్ట్ వెల్కమ్. సో గగ గగ మగరి గప రిగ సా గా మగరి గప రిగ సా గా మగరి గప రిగ సా నీ ద ని రి స ద ప నీ ద ని రి స ద ప స గా మ మ రి గ ప రిగ సా నీ ద ని రి స ద ప ప మ గ ప స నీ ద గ మ ద ప గ స గ ప ద ప మ గ రి సా రి గ ప మ గ ప స నీ ద గ మ ద ప గ స గ ప ద ప మ గ రి ద ని సా. మధురిమణి గారి నోట్ కదా ఇది. అబ్సల్యూట్లీ. సో a waltz kind of feeling comes. It's a Carnatic waltz. So the minute we start, like you said, మనం ఎంజాయ్ చేయడం ఆ రుచి కదా, ఆ రుచి మనం if we start having a taste for it and one curiosity mixed with curiosity, I feel so many windows and doors start opening up in the way you perceive things. చాలా వరకు ఐ మీన్ మ్యూజిక్కి అసలు బౌండరీస్ లేవని త్రూ ఇంట్రడ్యూసింగ్ భౌరీదేవియా ఆవిడ. అండ్ అలాగే పూర్తి శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన కీర్తనలు, సినిమా పాటలు, ఇంకా ఇప్పుడు నోట్ వెస్టర్న్, ఆల్ ఫ్లేవర్స్, అన్ని జానపదం కూడా చూసాం మనం. యాక్చువల్లీ బర్డ్ సాంగ్ అప్పుడు మేము బీటిల్స్ సాంగ్ కూడా చేసాము. సో దెర్ ఈస్ వన్ సాంగ్ దట్ గోస్ బ్లాక్ బర్డ్ సింగింగ్ ఇన్ ద డెడ్ ఆఫ్ నైట్, take these sunken eyes and learn to see. All your life you were only waiting for this moment to be free. Blackbird fly. దాన్ని ఒక మ్యూజిక్ ఉంటుంది, అది స్వరంగా పాడడం. సో టుగెదర్ వీ కేమ్ అప్ విత్ దిస్ దట్ గా గా మా ప గా ప సా ని రి సా sa ni ni da da pa. And if you observe that sa ni ni da da pa, మేము అలాగే వెళ్ళి we connected it to కన్నడ సాహిత్యం of పురందరదాస, which was ಹರಿನಾಮದರಗಿನಿಯು ಹಾರುತ್ತಿದೆ ಜಗದಿ. So a parrot named a parrot which is saying Harinama is flying on the earth, and the Bhagavatas are waiting to capture it, saying Harinama. So Balaya Bisuvaru, they throw a snare at it and try to catch it and try to so but see how I think it's because of liking so many things and finding joy in many things that I was able to connect like a Beatles song and Purandaradasa. So we in the concert flow lo అలా బీటిల్స్ పాడుతూ 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 పురందరదాస వస్తుంది. ఇట్ విల్ జస్ట్ ఫ్లో లైక్ దట్. సో అది. అండ్ ఈవెన్ అమీర్ ఖుస్రో, హీ వాజ్ తూతే హింద్, హీ వాజ్ కాల్డ్ తూతే హింద్. సో లాల్ మేరీ పత్ రఖియో భలా ఝూలే లాలన్ सिंदड़ी दा सेवण दा सकी शाबाज कलंदर हा दमादम मस्त कलंदर. So we would sing that also. So in that theme I was able to explore, and thanks to Anuradha Gunupati who gave me this opportunity in Saptaparni during the Hyderabad Literary Festival, I could explore a different dimension of Carnatic music. ఇంకోటి ఏంటంటే మనం కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు వీ లెర్న్ ద సైన్స్ ఆఫ్ మ్యూజిక్ కదా. ఎనీ క్లాసికల్ మ్యూజిక్, వెన్ యూ లెర్న్ ద క్లాసికల్ మ్యూజిక్ సిస్టమ్, ఇట్ allows you to decode any music
అవును కరెక్ట్ అంతే కదా. You have the superpower to decode any music. అంటే ఇంత కాంప్లెక్స్ అండ్ హాలిస్టిక్ స్ట్రక్చర్ బహుశా వీటిలో లేదు. మనకి నొటేషన్ ఉంది, నొటేషన్ లో కూడా మనకి టైమింగ్ ఉంది ఒక్కొక్క గమకంలో. అవును. సో ఎనీ క్లాసికల్ సిస్టమ్ ఐ వుడ్ సే వన్స్ యూర్ ట్రైన్డ్ ఇన్ దాట్ ఇట్ హెల్ప్స్ యూ డీకోడ్ ఎనీ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇప్పుడు తిస్టన్లో కూడా పాడతారు కదా వర్ణాలు అవి. అంత కాంప్లెక్సిటీ ఏదైనా వేరే సిస్టమ్ ఆఫ్ మ్యూజిక్లో ఉందా? బీట్ హిందుస్థానీ కావచ్చు, లేదు ఐమ్ టాకింగ్ అబౌట్ వరల్డ్ వైడ్. I cannot speak for it like that, but I would say that every system has its own nuance. Like how we may have Tisram or Paikalam Padadam, ala, like we may have pedagogical structures. ప్రతి మ్యూజిక్లో వాళ్ళ పెడగాజికల్ స్ట్రక్చర్ ఉంటుంది. క్షణంలో టైమింగ్ మార్చడం, చతురస్రం నుంచి తిస్రానికి వెళ్ళడం అనేది so many absolutely that is not easy. While it is a strong point of a certain music, there are many అన్ని ఫార్మ్స్ లో అలా ఉంటుంది. yes, polyrhythms అని చేస్తారు. కొన్ని ఫార్మ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ లో వాళ్ళకి అసలు అర్థం కాదు. మనకి ఇంత సంగీతం, మనకి నొటేషన్ అంతా తెలుసు అనుకుంటాం, వాళ్ళ నోట్స్ ఎంత ర్యాపిడ్ గా జంప్ అవుతాయో అర్థం కాదు. ఇప్పుడు వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ లో కీ చేంజెస్ ఉంటాయి. ఇన్ ద సాంగ్ ఇట్ సెల్ఫ్ ద కీ చేంజెస్. సో ప్రతి సిస్టమ్ కి వాళ్ళ నువాన్స్ ఉంటుంది. ఈవెన్ ఫోక్ మ్యూజిక్, ఇప్పుడు ఫోక్ మ్యూజిక్లో ఇఫ్ వీ గో టు సీ ద నువాన్స్ ఇన్ దట్ మ్యూజిక్, ప్రతిదీ వాళ్ళకి ఒక నువాన్స్ ఉంటుంది. అవును, వీ మే నాట్ నో ఇట్, బట్ అక్కడ దగ్గర వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వీ విల్ నో ద నువాన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ మ్యూజిక్. ఐఎమ్ షూర్ ఇట్స్ దేర్ ఇన్ ఆల్ సిస్టమ్స్. సో ట్రూ, దానికి పరంగా ఉన్న ఒక న్యూవాన్స్. సో బట్ ఎనీవే ఐ థింక్ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం ఖచ్చితంగా అది ఒక గొప్ప అదృష్టం. బికాజ్ మనం పర్ఫార్మర్స్ అవుతామా లేదా అది వేరే సంగతి. అది పర్సనల్గా ఒక మనని తెలుసుకోవడానికి ఒక మార్గం. అలాగే బహుశా ఇట్స్ అ స్పిరిచువల్ టూల్. And in many cases it's a performing art and a profession. And it can be your best friend when you're alone also. I've seen so many people ride the bus or the train. They'll be singing to themselves. So it can be a very close friend. Correct. I've seen this documentary BBC lo. Oka aina he's playing the piano. Anaka Alzheimer's ochindi. So aina slowly he's forgetting everything. But music he is able to remember. Full pieces he is able to play. So the brain also, what little we know of it, right, or how much we are trying to know it, the cognitive process of the brain through music is a very sacred space, right? So in the head, I'm saying, like how we interpret or how we store information. Correct. Right? Chala varaku, yes. Yeah. Oka sharpness vasthundi, definitely. Yeah. And the way it builds memory. Your CPU gets better. Yes. మీ భాషలో you're also software engineer కాబట్టి అలా చెప్పా. కానీ నాకు అంతకంటే తెలీదు, అడగకూడదు మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గురించి. The way the process happens, the way you store information, memory, I think it's beautiful. That documentary lo నేను చూసి I was like, wow. He's forgetting everything, but musical pieces he is able to remember fully. It was a beautiful documentary. తప్పకుండా ఐ థింక్ తర్వాత తరాల వాళ్ళకి సంగీతం నేర్పించడానికి నాట్ టు సింగ్ ఇన్ రియాలిటీ షో అలోన్ అండ్ ప్రాబబ్లీ గెట్ అ టెంపరీ ఫేమ్ విచ్ ఇస్ ఓకే, నాట్ దట్, దాన్ని తప్పు పట్టడం కాదు. బట్ ఐ థింక్ లాంగ్ రన్లో మనిషి మస్తిష్కానికి ఎంత అది పదును పెడుతుంది, ఎంత ఒక ఎవల్యూషన్ టూల్ అవుతుంది అన్నది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన ఒక సిస్టమ్. కాబట్టి ఖచ్చితంగా అన్ని సంగీతాలు గొప్ప సంగీతాలు, సంగీతం ఎప్పుడు ఒకటే. అండ్ అన్ని సంగీతాలని వాళ్ళ మీరు జోడించి మాకు వినిపించి రుచి చూపించినందుకు మీకు గ్రేట్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. బికాజ్ ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ ఐ రియలీ ఎంజాయిడ్ కాన్వర్జేషన్ సో మచ్. అంటే ఎక్కువ ఏం చెప్పాలి, ఒక బ్యారియర్స్, బౌండరీస్ లేకపోతే పుట్ ఆన్ ఇది లేకుండా నాకు సహజంగా అయిన కాన్వర్జేషన్ అనిపిస్తుంది రంజని. థ్యాంక్ యూ. దేర్ ఇస్ అ బుక్ కాల్డ్ యువర్ మైండ్ ఆన్ మ్యూజిక్. ఆథర్ పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ బుక్ దట్ takes you into the insights of generally music and how the mind perceives it, stores it, etc. It's a beautiful book to read. Your Mind on Music. Your Mind on Music.
తప్పకుండా అండ్ ఆల్సో యువర్ మ్యూజిక్ ఆన్ మైండ్ ఆల్సో ఈస్ గ్రేట్ టుడే. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. సో మళ్ళీ ఐ విష్ దట్ వీ హ్యావ్ కాన్వర్జేషన్స్ ప్యూర్లీ రాగా బేస్డ్, ఎస్, ఎక్స్పీరియన్స్ బేస్డ్, ఎస్, అండ్ ఒక్కొక్కళ్ళ మ్యూజికల్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, Yeah. దాని నుంచి మనం నేర్చుకునేది ఏంటి, Yes. ఇలా కూర్చుని ఒక ఇష్టాగోష్ఠి అంటారు దీన్ని. Yes. ఈ ఇష్టాగోష్ఠికి ధన్యవాదాలు రంజని. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నమస్కారం.